ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధులైన దేవా, మీ స్తోత్రాలు. మీరంతైనా నమ్మదగిన దేవుడవు, అద్భుత కార్యములు ఆశ్చర్యకార్యం జరిగించేవాడు. అట్టి దేవుడుగా ఉన్నందుకై ప్రభా మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తున్నాం. కనుక ప్రభా తండ్రి, మరి ఆదివారం ప్రభుదినం సమయం ఈ దినం మీరు మాకు అనుగ్రహించి ఒరే కారణము మీ సన్నిధిలో ప్రభా మిమ్మల్ని ఆరాధిస్తూ గణపరుస్తూ, అలాగే ప్రభా మరి తండ్రి రెండవ వర్తమానములో మరి చివరి వరకు ఆరాధన సమయం అంతటిని మీరెంతో తోడుగా ఉంటూ నడిపించిన మీ ప్రేమను బట్టి స్తోత్రాలు. అయితే ఈ సమయంలో ప్రభా మరి సాయంకాలపు కూడిక నిమిత్తమై ప్రభా మీ సన్నిధిలో మేము చేరి ఉండగా మీరే మాతో ఉండి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. పాటల ద్వారా, వాక్యం ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం. ప్రభా తండ్రి కృప చూపించండి. మా మధ్య మీ ఆత్మ సంచారం, మా చుట్టూ మీ అగ్ని ప్రాకారం దయచేయమని ప్రార్థిస్తూ మీకు అప్పచెప్పుకుంటూ తోడు నడిపించండి. రానున్న వారికి తీసుకుని రమ్మని ప్రార్థిస్తూ తండ్రి జ్ఞాపకం చేసుకోండి. బైక్ శబ్దం ద్వారా ఎందరైతే నిర్ణయం ఉన్నారో వారితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తూ వారిని దర్శించి రక్షణ నడిపించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మనము పాట పాడుకుందాము. పెద్ద పాటల పుస్తకాల్లో 203 పాట పాడుకుందాం. 203 పాటను పాడుకుందాం. 203 పెద్ద పాటల పుస్తకాల్లో మరి మరొక సంఖ్య 174. 203. స్తోత్రము యేసునాథా నీకు సదా, స్తోత్రము యేసునాథా, స్తోత్రము యేసునాథా నీకు సదా, స్తోత్రము యేసునాథా, స్తోత్రము చెల్లింతుము నీకు దాసునాము పిత్రపుత్రాత్మలతో, స్తోత్రము చెల్లింతుము నీకు దాసునము పిత్రపుత్రాత్మలతో, నేను నీదు నామ మందులా మేము చేరి స్తుతించునట్లు, నేను నీదు నామ మందులా మేము చేరి స్తుతించునట్లు, చేసిన కృపకై నిరతము స్తోత్రము చేసేదము, చేసిన కృపకై నీకే నిరతము స్తోత్రము చేసేదము, నీదు రక్తధారాచే కడిగిన సజీవనవా మార్గము, నీదు రక్త
రక్తధారాచే కడిగిన సజీవనవ మార్గము. దాసులము తండ్రి సన్నిధి చేరాను నిత్యము స్వాతంత్రము. దాసులము తండ్రి సన్నిధి చేరాను నిత్యము స్వాతంత్రము. ఇట్టి ప్రభావమైన పరదావిని పురుగుల మాకు ఇట్టి ప్రభావమైన పదవిని పురుగుల మాకు ఇంత దయతోడ నిచ్చిన కృపమ ఎంతయు నాశ్చర్యము. ఇంత దయతోడ నిచ్చిన కృపమ ఎంతయు ఆశ్చర్యము. దూతాల సైన్యములు శృంగార గీతముల నేప్పుడు. దూతాల సైన్యములు శృంగార గీతములను నెప్పుడు. రాజాది రాజా నీ స్తుతులు పాడుచు నాట్టించుచుందురు. రాజాది రాజా నీ స్తుతులు పాడుచు ఆర్భాటించుచుందురు. నీవు తప్ప మాకు పరమందున వేరెవ్వరు కలరు. నీవు తప్ప మాకు పరమందున వేరెవ్వరు కలరు. ఇద్దరయందు నీవు తప్ప మాకు ఆదరణ ఎవ్వరు. ఇద్దరయందు నీవు తప్ప మాకు ఆదరణ ఎవ్వరు. మరొక పాట పాడుకుందాం, మరొక కీర్తన పాడుకుందాం. రెండు 209 పాట, 209 పాట పాడుకుందాం. 209 పాట. ఈ పాటలో మరి ప్రభువుని గురించినటువంటి మరి విషయాలు ఉన్నాయి, అలాగే స్తుతిని గురించినటువంటి మాటలు ఉన్నాయి. స్తుతి స్వార్త ఈ రెండు కలిపి ఇవ్వబడిన పాట ఇది. స్తుతిని మరి స్వార్త గురించినటువంటి పాట ఇది. ఈ పాట మనం పాడుకుందాం. 209 పాట, 209 పాట మనము పాడుకుందాం. ఇందులో ఒకటో పాట, తర్వాత మొదటి 2 వచనాలు, అలాగే మరి తర్వాత 6వ వచనం 7వ వచనం, మొదటి 2 వచనాలు 6, 7 పాడుకుందాం.
స్తుతింతుము స్తోత్రింతుము పావనుడగు మా పరమా తండ్రిని స్తుతింతుము స్తోత్రింతుము నీ నామము రుజువాయే నీ ప్రజలలో దేవా నీ నామము రుజువాయే నీ ప్రజలలో దేవా వార్నింప మాతరమా వార్నింప మాతరమా మహిమా కలిగిన నీ నామము స్తోత్రింతుము పావనుడగు మా పరమా తండ్రిని స్తుతింతుము స్తోత్రింతుము మా ప్రభువా మా కొరకై సిలువలో సమసితివి మా కొరకై సిలువలో సమసితివి మాధురక్షణ కొరకై మాధురక్షణ కొరకై రక్తము కాచిన రక్షకుడా స్తుతింతుము స్తోత్రింతుము పావనుడగు మా పరమా తండ్రిని స్తుతింతుము స్తోత్రింతుము ప్రభు యేసు క్రీస్తులో పరలోక విషయములో ప్రభు యేసు క్రీస్తులో పరలోక విషయములో ప్రతి ఆశీర్వాదములను ప్రతి ఆశీర్వాదములను ప్రాపుగాను సగిన పరమా తండ్రిని స్తుతింతుము స్తోత్రింతుము పావనుడగు మా పరమా తండ్రిని స్తోత్రింతుము ఎల్లరిలో జీవజలం కొల్లాగా పాడునట్లు ఎల్లరిలో జీవజలం కొల్లాగా పాడునట్లు జీవంబు నీచితివే జీవంబు నీచితివే జీవాధిపతి స్తోత్రింతుము పావనుడగు మా పరమా తండ్రిని స్తోత్రింతుము పావనుడగు మా పరమా తండ్రిని స్తుతింతుము స్తోత్రింతుము బైబిల్స్ పైకెత్తి బైబిల్ వచ్చినాన్ని పాడుకుందాం. శ్రేష్టం గ్రంథములో ఏ చోట చూచినా ఆదరణయున్నది సుఖ దుఃఖములో వాగ్దానమున్నది విశ్వాసముంచి ధ్యానించుడి ఆ శ్రేష్టం గ్రంథములో ఏ చోట చూచినా
ఆదరణయున్నది. సుఖ దుఃఖములో వాగ్దానమున్నది. విశ్వాసముంచి ధ్యానించుడి. విశ్వాసముంచి ధ్యానించుడి. మనం దేవుని వాక్యాన్ని చూసుకుందాం. పరిశుద్ధమైన గ్రంథముల నుండి కీర్తన 2 వాక్యాన్ని మనం చూసుకుందాం. కీర్తన 118, 24 వచనము చదువుకుందాం. కీర్తన 118, 24 వచనాన్ని మరి కలిసి చదువుకుందాం. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సహించి సంతోషించడము. ఇది మొదటి వాక్యం. రెండవ వాక్యముగా కీర్తన 147, కీర్తన 147 ఒకటో వచనం. కీర్తన 147, 1. యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయట మంచిది, అది మనోహరము, స్తోత్రము చేయట ఒప్పిదము. దేవుడు చదివిన 2 వాక్య భాగం దీవించి ఆశీర్వదించి ఈ సాయంకాలపు మరి కూడికలో దేవుడు మనతో మాట్లాడినట్లు దేవుడు మనకు సహాయం చేయను గాక. సరే, ఈ 2 వాక్యాలను ఉదయకాలము ఆరాధన సమయంలో చూసుకుంటూ వచ్చాం. మొదటి వర్తమానంలో, రెండవ వర్తమానంలో మరి ఈ వాక్యాన్ని ఆధారం చేసుకొని మనం దేవుని వర్తమానాన్ని మరి వింటూ వచ్చాం. అయితే ఇప్పుడు కూడా సాయంకాలం కూడికలో మరి ఇదే మరి అంశం. ఏంటి అంశం అంటే దేవునికి స్తోత్రము, మన దేవునికి స్తోత్రము అనే మాట మనము ధ్యానించుకుంటున్నాం. ఎందుకంటే మరి ఈరోజు ఇది మనకి ఇవ్వబడిన హెబ్రోన్ క్యాలెండర్ని ఇవ్వబడిన దినవాక్యము. ఈ దినవాక్యమును బట్టి మనం ఉదయకాలం ధ్యానిస్తూ వచ్చాం 2 వర్తమానాలు. ఇప్పుడు కూడా మరి ఈ కూడికలో ఈ వర్తమానం ఈ అంశం మీద ఆధారం చేసుకొని మరి క్లుప్తముగా మరి దేవుని వర్తమానాన్ని ధ్యానం చేసుకుందాం. అయితే ఇక్కడ మనం చూస్తే మరి దేవునికి స్తోత్రగానము అనేది ఇప్పుడు మనము చదువుతూ వచ్చాం. దేవునికి స్తోత్రము అంటే దేవునికి, ఏ దేవునికి స్తోత్రము చేయాలి, ఎందుకు చేయాలి అంటే ఆయనకు స్తోత్రం చేయడంలో ఉన్న మరి కారణాలు ఏంటో ఇప్పుడు మనం చూడగలుగుతున్నాం. ఎందుకంటే మరి స్తోత్రము అనే పదము ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. ఎందుకంటే ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారు. అయితే వారందరూ వారి వారి యొక్క మరి దేవుని అనబడిన వారికి, దేవతను అనిపించుకున్న వారికి వారు ఏం చేస్తారంటే ప్రతి ఒక్కరు కూడా దేవునికి స్తోత్రం అంటుంటారు. అయితే మరి బైబిల్లో రాయబడింది దేవుళ్ళు అనబడిన వారు, దేవతను అనబడిన వారు అనేకులు ఉన్నను క్రీస్తు ఒక్కడే అని దేవుని వాక్యము రాయబడుతూ వచ్చింది. సరే, ఇక్కడ మనం చూస్తే మొత్తానికి ఆయన నమ్మినటువంటి వారు ఏ దేవుణ్ణి ఎవరు నమ్మినారో ఆ దేవునికి మరి వారు దేవునికి స్తోత్రాలు చేసేవారుగా ఉంటున్నారు. సరే, ఇప్పుడు బైబిల్లో ఉన్నటువంటి మాట ఎవరి గురించి రాయబడిందంటే ఈ దేవుడు మరి సృష్టికర్తైన దేవుడు. అయితే ఈ సృష్టికర్తైన దేవుడు సృష్టిని మరి సృష్టించి సమస్తమును కలుగు చేసి మానవులను నిర్మించి మానవుని కొరకై సమస్తమును ఆయన సృష్టించినట్లుగా ఈ పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, ఈ దేవుడు ఎలాంటి వాడంటే పరిశుద్ధుడైన దేవుడు అని తేటగా రాయబడుతూ వచ్చింది. అంటే పరిశుద్ధుడైన దేవుడు అంటే అర్థం ఏంటంటే దేవుడు అనేవాడు పరిశుద్ధుడై ఉండాలి. అంటే కామ, క్రోధ, మరి మత్సరం లేని వాడే
మరి అటువాడి దేవుడిని మరి ఆ రకాలుగా రాయబడుతూ వచ్చింది. కాబట్టి దేవుడు అనే మాటకు అర్థం సృష్టికర్త, రెండవది ఆయన పరిశుద్ధుడు, కామక్రోధ మరమచ్చరం లేని వాడే పరిశుద్ధుడైన దేవుడు. ఇప్పుడు ఈ దేవునికి మరి సర్వజనులు, సర్వభూజనులు మరి ఆయనకు స్తోత్ర గానము చేయాలని పరిశుద్ధ గ్రంథం ద్వారా, దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. ఈ రాత్రి ఇక దేవునికి మరి స్తోత్రగానము చేస్తూ వచ్చాము. సరే, ఎందుకు బట్టి ఆయనకి స్తోత్రగానము చేయాలి అని అంటే, ఇప్పుడు చూడండి, మరి ఈ అధ్యాయంలో అనేక సంగతులు ఉన్నాయి. ఆయన ఎన్నో కార్యాలు చేస్తూ వచ్చాడు. అవన్నీ మనము ఇప్పుడు ధ్యానించలేము. కానీ మెట్టుకు ఆయనకు దేవునికి స్తోత్రము. సరే, ఎట్లా, ఎందుకు ఆయన స్తోత్రము ఎందుకు చేయాలి అని అంటే, బైబిల్లో ఒక 3 సంగతులు రాయబడుతూ వచ్చినాయి. వాటి గురించి మీకు మరి ప్రకటన చేయాలని, మీకు తెలియపరచాలని ఎంతో ఆశతో మేము ఉన్నాం, మీ ముందున్నాం. కాబట్టి మీ ఎదుకు వచ్చి ఉన్నాం. కాబట్టి చూడండి, మొట్టమొదటిగా దేవునికి స్తోత్రము అంటే దేవుడు అనే మాటకు మనం మరి అర్థము తెలుసుకున్నాం. అయితే అట్టి దేవుని గురించి ఏమని రాయబడింది అని అంటే, కీర్తన గ్రంథం కీర్తన 64, కీర్తన 68వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. కీర్తన 68 4వ వచనం. కీర్తన 68 4వ వచనాన్ని మనం చదువుకుందాం. దేవుని గూర్చి పాడుడి, ఆయన నామమును బట్టి స్తోత్రగానము చేయుడి. వాహనమెక్కి అరణ్యంలో ప్రయాణము చేయు దేవుని కొరకు ఒక రాజ్య మార్గము చేయుడి. యెహోవాను ఆయన నామమును బట్టి ఆయన సన్నిధిని ప్రహర్షించుడి. కాబట్టి మనం మరి చదివిన వాక్యము ఏంటంటే, ఆయన నామమును బట్టి. ఏ నామం అంటే దేవుని నామము. కాబట్టి యెహోవాను ఆయన నామమును బట్టి. కాబట్టి నామము అనే మాటకు మనం చూస్తున్నాం. కాబట్టి ఎవరి నామం అంటే దేవుని నామము. ఆయనే యేసుక్రీస్తు నామము. యేసుక్రీస్తు నామము అనేది మరి ప్రజలందరికీ ఎంతో మరి అవసరమైనటువంటి నామమని దేవుని వాక్యం ద్వారా రాయబడుతూ వచ్చింది. ఎందుకంటే ఈ లోకంలో అనేక నామములు ఉన్నాయి, ఎన్నో నామములు ఉన్నాయి. ఆకాశమందు భూమి క్రింద ఇవ్వబడిన, భూమి మీద ఆకాశం క్రింద భూమి మీద ఇవ్వబడిన అనేక నామములు మనం చూస్తూ వచ్చాం. ఎన్నో నామములు మనం మరి వింటూ వచ్చాం. ఎన్నో నామముల ద్వారా మనం తెలుసుకుంటూ వచ్చాం. అయితే ఈ నామము యేసుక్రీస్తు నామము. కాబట్టి నామానికి ఏం పేరు? యేసుక్రీస్తు. నామం అనగా పేరు. అందుకని తన ప్రజలను వారి పాపము నుండి ఆయన్ని రక్షించిన కనుక ఆయనకి యేసుక్రీస్తు అని నామకరణం చేయబడుతూ వచ్చింది. సరే, రాత్రి ఇక యేసుక్రీస్తు నామము ప్రతి ఒక్కరిని ఎలాంటి మార్గంలో నడిపిస్తుంది అని అంటే, చూడండి, బైబిల్లో అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనం. మరి ఎవని వలనను రక్షణ కలుగుదు, ఈ నామమునే మనము రక్షణ పొందవలను కానీ ఆకాశము క్రింద మనుషులలో ఈబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. కాబట్టి మరి ఎవని వలన రక్షణ కలుగదు, ఈ నామమునే మనం రక్షణ పొందవలను. కాబట్టి ఈ నామము ఎలాంటి మార్గంలో నడిపిస్తుంది అంటే రక్షణ మార్గములోనికి నడిపిస్తుంది. ఆ మార్గమే. కాబట్టి వాహనమెక్కి అరణ్యంలో ప్రయాణం చేయు దేవుని కొరకు ఒక రాజ్య మార్గము చేయుడి. ఆ మార్గమే రక్షణ మార్గము. కాబట్టి రాత్రి ప్రియమైన వారులారా, ఆ దేవునికి మరి ఎందుకు స్తోత్రము చేయాలి అంటే ఆయన నామం గురించి రాయబడింది. ఆయన నామము మరి ఏం చేస్తుంది అంటే రక్షిస్తుంది. నిజంగా ఎందుకని అని అంటే, ఆయన నామంలో రక్షణ ఉంది అని ఎందుకు రాయబడింది అంటే, ఇది ప్రజలందరికీ ఎంతో అవసరమైనటువంటి రక్షణ. ఈ లోకంలో
రక్షణ కొరకై ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నాం, ఎన్నెన్నో కార్యాలు చేస్తున్నాం. మన దేహాన్ని కాపాడుకోవడానికి మరి ఇంటిని, వస్త్రమును ఎన్నో రకాలుగా మనం నిర్మించుకుంటున్నాం. కాబట్టి రక్షణ కొరకై ఎన్నెన్నో మరి కార్యాలు మనం చేస్తున్నాం. అయితే ఈ రక్షణ ఇది కేవలము తాత్కాలికమైన రక్షణే. మనము రక్షణ కొరకై ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రతి పనులు కూడా అవి తాత్కాలికమైనవే. అయితే శరీరానికి రక్షణ కాదు, కానీ శరీరంతో పాటు ఆత్మకు రక్షణ అవసరము. అంటే మానవునికి దేవుడు ఏం ఏర్పాటు చేశాడు అని అంటే ఆత్మ. కాబట్టి మానవుని దేవుడు సృష్టించినప్పుడు ప్రాణము, ఆత్మ, శరీరము ఈ మూడు మరి మానవునికి దేవుడు ఏర్పాటు చేశాడు. ఈ మూడిట్లో ఏది లేకపోయినా మనిషి కాలేడు. అందుకనే మరి శరీరము, ప్రాణము, ఆత్మ ఈ మూడు ఉన్నవాడే మనిషి. కాబట్టి ఈ మూడు కలిగినవాడే మానవుడు. దేవుడు మరి మానవుణ్ణి, మనిషిని ఈ మూడితో సృష్టించాడు. కాబట్టి ప్రేమైన వారులారా, అయితే మానవునికి అవసరం ఏంటంటే ఆత్మ. ఎందుకంటే నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అని వ్రాయబడతా వచ్చింది. కాబట్టి ఆత్మకు రక్షణ కావాలి. ఎందుకంటే ఈ ఆత్మ దేవుడు మరి నరుని యొక్క నాసికరంధ్రాలను జీవాయువు ఊడగా నరుడి జీవాత్మ ఆయను. అయితే ఈ ఆత్మ చివరికి ఎలాంటి పరిస్థితికి వచ్చింది అంటే, ఇంకో విషయం చెప్పాలి. మనిషిని సృష్టించినప్పుడు మనిషి ఎంతో పరిశుద్ధుడు, ఒక మాట చెప్పాలంటే. కాబట్టి మనుషుడు పుట్టినప్పుడు పరిశుద్ధుడే, పాపం లేనివాడు, పాపం తెలియనివాడే, పాప పుణ్యం ఎరిగినవాడే. కానీ మానవుడు పుట్టిన తర్వాత కొంతకాలానికి వయసు పెరిగి వయసుతో జ్ఞానము పెరిగినప్పుడు మానవునిలో ఎన్నో తంత్రాలు బయలుదేరినాయి. మానవుని యొక్క ఆత్మలో అనేక తంత్రములు వచ్చేస్తున్నాయి. చూడండి ఆ మాట ప్రసంగి పుస్తకము. ప్రసంగి పుస్తకము మరి ఒక మాట మీకు తెలియచేయాలని ఆశపడుతున్నా. ప్రసంగి పుస్తకము, ప్రసంగిలో ఒక మాట ఉన్నది. 7వ అధ్యాయము మరి 29వ వచనం. ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతుడిగా పుట్టించెను, కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించుకుని ఉన్నారు. పుట్టినప్పుడు యథార్థవంతుడంగానే మనం పుట్టాము. అయితే లోకంలో మనం పుట్టిన తర్వాత మనలో అనేక తంత్రాలు, కాబట్టి అనేక తంత్రాలు యంత్రాలుగా మారిపోయాము. ఏంటా తంత్రాలు అంటే అవి ఎంతో మానవుని చెడగొట్టే తంత్రాలు, మానవుని జీవితాన్ని స్పాయిల్ చేసే తంత్రాలు, మానవుని నష్టం పరిచే తంత్రాలు, ఎన్నో తంత్రాలు మరి మానవుల్లో ప్రవేశించినాయి. ఇవన్నీ మానవుల్లో ఉండబట్టి మానవుడు ఏమైపోతున్నాడు? దురాత్మ వాడిగా ఉన్నాడు. మానవుని ఆత్మలో ఇవన్నీ ప్రవేశించి యథార్థంగా ఉండే ఆత్మ, పరిశుద్ధంగా ఉండే ఆత్మ కాస్త ఏమైపోయిందంటే దురాత్మగా మారింది. అందుకని ఇప్పుడు ఈ ఆత్మకి ఏం కావాలి? రక్షణ కావాలి. ఎందుకంటే దేవుడు దయచేసిన ఆత్మ దేవుని ఎదుగు చేరుతుంది అని బైబిల్ రాయబడింది. ప్రసంగి గ్రంథము మరి చూస్తే మరి 12వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం. మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని ఎద్దుకు, కాబట్టి దేవుని ఎద్దుకు మరలా పోవును. అయితే ఈ ఆత్మకు బైబిల్ చెబుతుంది తీర్పున్నది. ఏమున్నది? తీర్పు. ఏం తీర్పు అంటే 2 తీర్పులున్నాయి. నరకము, పరలోకం అని 2 తీర్పులున్నాయి. కాబట్టి ఎవరైతే మరి లోకంలో నుంచి మరి వెడలిపోతారో ఈ ఆత్మ శరీరాన్ని ఎప్పుడు విడిచిపోతుందో తెలియదు, కానీ అయితే ఈ ఆత్మకు తీర్పులు ఉంటాయి. అందుకని చూడండి 12వ అధ్యాయంలో చివరి మాట రాయబడింది. మరి తీర్పు చూడండి, ఘోరమైన ప్రతి అంశమును గురించి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను, అది మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులోనికి తెచ్చును. అంటే తీర్పు ఉంది.
కాబట్టి ఏం తీర్పు ఇది? న్యాయ తీర్పు, ధవల సింహాసనుడి తీర్పు. అందుకనే ఈ లోకంలో మనుషులందరినీ దేవుడు పుట్టించాడు. మనం నమ్మి మనల్ని మన మీద నమ్మకంతో ఆయన మనం నమ్మి ఈ లోకంలో పుట్టించాడు. అయితే పుట్టించిన మానవులు పాపమనే తంత్రంలో పడిపోయారు. పడిపోయిన తర్వాత మానవులు ఎలా అయిపోయినారంటే త్రాగుడికి, తర్వాత వ్యసనానికి, జూదానికి, తర్వాత అనేకమైనటువంటి కార్యాలకు పాల్పడుతున్నారు. దాని ద్వారా వారి జీవితము నష్టమే కానీ లాభకరమైనది ఏది కూడా లేదు. అందుకనే ఇదంతా గుర్తించిన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన లోకానికి ఒక నామకరణంగా, అంటే యేసుక్రీస్తు అనే నామమనబడు మరి యేసు ప్రభువారి లోకానికి వచ్చి ప్రజలందరి యొక్క పాపతంత్రములన్నిటినీ విడిపించి రక్షించడానికి యేసు ప్రభువారి లోకానికి దిగి వచ్చాడు. ఎందుకంటే ఆయన రక్షించడానికి రాకపోతే ఈ లోకంలో మనుషులందరూ ఏమైపోతారు? వారు ఆత్మ నశించిపోయి నరకానికి పోయేస్తుంది. అందుకనే ఆయన పరలోకాన్ని విడిచి గొప్ప భాగ్యమును మరి విడిచిపెట్టకూడని భాగ్యమును ఎంచుకోలేదు. కానీ ఆయన ప్రతి మానవుని కొరకై లోకానికి వచ్చి ఆయన మానవుని యొక్క రక్షణ కొరకై లోకానికి వచ్చాడు. ఉదాహరణగా మీకు ఒక విషయం చెప్తాను. ఒక బావిలో చిన్నపిల్లవాడు మరి అన్ఎక్స్పెక్టెడ్గా పడిపోయాడు. అన్ఎక్స్పెక్టెడ్గా పడిపోయిన తర్వాత ఇప్పుడు ఆ బావిలో పడిపోయినటువంటి పిల్లవాడిని తీయాలంటే ఆ సమయానికి ఏమి లేవు, మరి తాడు లేదు, మరి దూకడానికి ఎవరు సాహసించలేకపోతున్నారు. అయ్యో పిల్లవాడు పడిపోయాడు, అయ్యయ్యో పిల్లవాడు పడిపోయాడు అనుకుంటున్నారు కానీ చూస్తున్నారు. కానీ ఆ పిల్లవాడిని మునిగిపోతున్న పిల్లవాడిని ఆ పిల్లవాడిని తీయడానికి ఎవరు సాహసించలేకపోతున్నారు. అందులో మరి బావి చుట్టూ ఉన్నటువంటి 10 మందిలో ఒక వ్యక్తి అమాంతంగా దూకి ఆ పిల్లవాడిని రక్షించడానికి దూకాడు. దూకిన తర్వాత ఆ పిల్లవాడిని మరి పైకి తీసుకొచ్చాడు. ఇప్పుడు ఎవరిని రక్షకుడు అంటారంటే, రక్షించేవాడిని రక్షకుడు అంటారా, లేకపోతే చూస్తూ ఉన్నవాడిని రక్షకుడు అంటారా? మీరే చెప్తారు. ఎవరినంటారు చెప్పండి? కాబట్టి ఏ వ్యక్తి అయితే బావిలో దూకి ఆ పిల్లవాడిని రక్షించాడో అతన్ని రక్షకుడు. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకానికి వచ్చాడు. ఎంతోమంది ఉన్నారు. అయితే ఆయన మట్టుకు ఈ లోకానికి దిగి వచ్చి మానవుని యొక్క పాపమును తీసివేయడానికై ఈ లోకంలో 33 సంవత్సరాలు ఆయన జీవించాడు. అంతేగాని ఆయన ఏదో ఒక మతాన్ని, ఒక కులాన్ని స్థాపించడానికి రాలేదు, కానీ మానవుని రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడని బైబిల్ గ్రంథం, పరిశుద్ధ గ్రంథం సెలవిస్తూ ఉంది. కాబట్టి రాత్రి ప్రియ సహోదరి, ఎన్నోసార్లు దేవుని స్వార్థ వింటున్నావు, ఎన్నోసార్లు దేవుని మాటలు వింటున్నావు. ఎంతోమంది దేవుని వాక్యం చెప్తున్నప్పుడు ఇంకా నీవు లోబడకపోతే ఈ రాత్రి అయినా లోబడు. యేసుక్రీస్తు ప్రభువారు మనందరి పాపం కొరకాయి ఈ లోకానికి, పరలోకం నుండి ఈ లోకానికి, భూలోకం, ఈ పాపిష్టి లోకానికి దిగి వచ్చి ఆయన జీవించి సంచరించి చివరిగా మన పాపములను విడిపించడానికి కొరకాయి తన పరిశుద్ధ రక్తాన్ని కాచడానికి ఇష్టపడిన దేవుడిగా ఉన్నాడు. ఎందుకంటే యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రంగా చేయాలని బైబిల్ చెప్తా ఉంది. ఒకవేళ నువ్వు యేసులో ఉన్నా, ఏ కోవకు చెందిన వాడివైనా, లేకపోతే ఎలాంటి వాడివైనా, చిన్నవాడివైనా, యవనస్తుడివైనా, వృద్ధుడివైనా, చదువు ఉన్నవాడివైనా, చదువు లేకపోయిన వాడివైనా, అందుకే బైబిల్ చెప్తుంది ఏ భేదం లేదు, అందరిని పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు బైబిల్ చెప్తా. పాపం చేసే విషయం అందరికీ సమానమే. అయితే అట్టి మన పాపములను తీసివేడు కొరకాయి యేసు ప్రభువు లోకానికి వచ్చి ప్రాణం పెట్టి ఆయన చివరిగా తన ఆత్మను దేవునికి అప్పగించి తన దేహాన్ని సమాధిలో పెట్టి ఆ తర్వాత 3వ దినాన ఆయన ముందుగా చెప్పినట్లు ఆయన 3వ దినాన లేచి ఆరోహణమయ్యాడు. నిజంగా ఇది గొప్ప కార్యము. కొంతమంది ఆయన లేపబడలేదని ఆయన నగవలేదని చెప్పి ఎంతోమంది నమ్మలేకపోయారు. కానీ అక్షరాలుగా యేసుక్రీస్తు ప్రభువారి సమాధి ఈ రోజుకి ఖాళీగా ఉంది. ఎందుకంటే ఆనాడు యేసు ప్రభువారిని భూస్థాపన చేసిన తర్వాత, పాతి పెట్టబడిన తర్వాత ఆయన తిరిగి ఆయన ఆరోహణమే పరలోకానికి వెళ్ళినాడు. దీని ద్వారా మానవునికి రక్షణ, దీని ద్వారా మానవునికి ఎంతో విమోచన,
కాబట్టి అటు మాత్రమే కాదు, మానవుని యొక్క ఆత్మ యమగుండము అనగా నరకములోనికి పడకుండా దేవుడు ఈ లోకానికి వచ్చి ప్రేమ చూపించాడు. ఆయన ప్రేమమయుడు. కాబట్టి ఆయన రక్తధారను మన కొరకు కాచాడు. కాబట్టి మీరు ఒకవేళ అనుకోవచ్చు, ఇది మీరేదో మీ పాటి మీరు చెప్పుకుంటూ పోతున్నారు, మా పాటి మేము ఉంటాము అని కొంతమంది అనుకుండవచ్చు. ఏదో మీరు చెప్పేది మీరు చెప్పుకుంటున్నారండి, మాకు అవసరం లేదు అన్నట్టుగా ఉండవచ్చేమో. అయితే ఒక దినాన ప్రియమైన సహోదర సహోదరి, రెక్కప్పు చెప్పాలి. ఎందుకంటే నీ జీవితం నా జీవితము, ఎవరి జీవితం ఎప్పుడు ముగించబడుతుందో తెలియదు. కాబట్టి ఈనాడు ఎంతోమందికి మరణాలు సంభవిస్తున్నాయి. కాబట్టి అకాల మరణాలు సంభవిస్తున్నాయి. నేను సాయంత్రం డాక్టరు మరి ఒక ఆయన ఉన్నాడు, మాకు తెలిసిన ఆయన. మరి ఆయన నేను సాయంత్రం చనిపోయాడు. ఆయన ఒక వైద్యుడిని చూస్తూ ఒక వైద్యుడికి చెకప్ చేస్తూ హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయాడంటండి. డాక్టర్ చూడండి, ఆయన అనుకున్నాడా నేను చనిపోతాను అనుకున్నాడా? డాక్టర్ అంటే ఎంత జాగ్రత్తగా ఉంటారండి. రాబోయే రోగం గురించి లోపల ఏం జరుగుతుందో అవన్నీ వారు చెకప్ చేసుకుని డాక్టర్ని ఎప్పటికప్పుడు వాళ్ళు చాలా ఎలర్ట్గా ఉంటారు. అయితే ఎంత ఎలర్ట్గా ఉన్నా, ఎంత జాగ్రత్తగా ఉన్నా మరి ఏమైపోయాడు? డాక్టర్ గారు మరణించాడు. హార్ట్ స్ట్రోక్ వచ్చి మరణించాడు. ఈ మధ్య కాలంలో పాప, హై స్కూల్ పాప, 8th క్లాస్ చదువుతున్న పాప, ఆ పాప కూడా ఆడుకుంటూ చిన్నగా వాడిపోయింది నేల మీదకి. ఏ కారణం అంటే హార్ట్ స్ట్రోక్.